డాడీ ఇప్పుడు 150 మూవీ కానీ ముందు మూవీస్ కానీ మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ చరణ్ అయితే మన ఫ్యామిలీలో ఎవరైనా హీరో రిలీజ్ అయితే ఫస్ట్ రియాక్షన్ అరే డాడీకి ఎలా నచ్చిందో నాకు వినాలనుంది. మీ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తారు. మీరు మీ మూవీకి ఎవరి రియాక్షన్ కోసం వెయిట్ చేస్తారు? సురేఖ మమ్మీ బెస్ట్ రియాక్షన్. చాలా ఓపెన్గా ఫ్రాంక్గా చెప్తుంది. ఒక్కోసారి మనం హర్టింగ్గా ఉంటుంది, ఇంత పచ్చిగా చెప్తుంది అంటే కొంచెం స్వీట్గా చెప్పచ్చు కదా అని అంటే చెప్పేస్తుంది బాగుండలేదని. ఇప్పుడేదో వేరే షర్ట్ వేసుకుందామని చేస్తే ఆ షర్ట్ బాగుండదండి, బాగుంది బాగుంటుంది కదా, అస్సలు బాగుండదు. మరి ఎందుకు కొన్నావు? అది మీరు కొనుక్కున్నారు, నేను కొనదు కాదు. అంత నిక్కచ్చిగా ఉంటుంది. అందుకనే స్టోరీ కానీ సినిమా రషెస్ కానీ అవి నేను నాతో పాటు తన్నే తీసుకెళ్తాను, తను కూడా చూస్తుంటుంది. చూసినప్పుడు ఫస్ట్ ఆడియన్గా తను చెప్పేస్తుంది ఇది బాగుంది ఇది బాగోలేదని. ప్రొడ్యూసర్ గారు హీరో గారు రిలాక్స్, నౌ డైరెక్టర్ గారు విల్ సిట్ హాట్ సీట్. మీలో ఎవరు కోటేశ్వరుడు హాట్ సీట్ ఇది? నేను నా పొజిషన్ తీసుకుంటున్నావు, అది నాది యాంకర్ నేను. సో వినయ్ గారు ఠాక్కుమని చెప్పాలి, ఓకేనా? ట్యాగోర్ ఆర్ ఖైదీ 150? నాకు రెండు ప్రాణం. ఫాస్ట్ 1 hour. రెండు కళ్ళు, ముక్కు. ముచ్చటగా 3వ సినిమా అన్నయ్యతో తీసేది. ఫస్ట్ ఈ పర్సన్ గురించి చెప్తే మీకు ఏం గుర్తొస్తుంది? కాజల్ ఒక అందం. రాజమౌళి దాన్ని సృష్టికర్త. ఇప్పుడు చాలా చాలా టఫ్ క్వశ్చన్ అండి ఇదైతే. రామ్ చరణ్ యాజ్ ఎ హీరో ఆర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్? నాకు హీరోగా ఇష్టం, ప్రొడ్యూసర్గా ఇష్టం. చాలా డిప్లొమాటిక్ గా చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం డిప్లొమాటిక్ గా చెప్పకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద సీజన్. ఇప్పటి వరకు మీకు చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు కదా, చాలా వండర్ఫుల్ గా బెస్ట్ గా ఇప్పటి వరకు ఎవరు ఇంటర్వ్యూ తీసుకున్నారు? నువ్వే. థ్యాంక్ యూ డాడీ. సేమ్ క్వశ్చన్. ఇప్పుడు నిజం చెప్తా. ఇప్పుడు మా డాడీ నిజంగా నిజం చెప్తారు. నీ హారకే. ఎందుకంటే ఇది ఫార్మల్గా లేదు, చాలా ఇన్ఫార్మల్గా ఉంది. మన ఇంట్లో కూర్చుని వినయ్ గారు మన ఇంటికి గెస్ట్గా వస్తే ఎలా కూర్చొని మాట్లాడుకుంటావో అలాగే అనిపించింది నాకు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మా సంక్రాంతి సూపర్ బ్లాక్ బస్టర్ కుమ్ముడు సంక్రాంతి అయిపోయింది అండ్ మీకు కూడా అలాగే ఉంటుంది. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఖైదీ నంబర్ 1 మై డియర్ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకు ఫుల్. నేను ర్యాపిడ్గా అడుగుతాను, ఆలోచించి మీరు. నువ్వు ఆలోచించి అడగచ్చు, మేము ఆలోచించి చెప్పకూడదా? మీరు ర్యాపిడ్గా చెప్పాలి, నేను స్లోగా అడుగుతాను. ఓకే, ఫస్ట్ ఎవరు అడగాలి? డాడీ. చాలా డాడీది ఏదైనా 1 మూవీ నువ్వు మళ్ళీ రీమేక్ చేయాలంటే గ్యాంగ్ లీడర్. ఓకే, నేను చెప్పనా నా విషయం. జగదేక్ వీడు అతను వస్తుంది, చరణ్ చేయాలి. చరణ్ చేయాలి. ఎవరితో చేయాలి డాడీ? హీరోయిన్ శ్రీదేవి కూతురు ఉందిగా.